కూడా వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. చాలా బాగుంది. అండ్ గుర్రం మీద వచ్చే సీన్లు ఉంటాయి. అయితే వెళ్ళి కొన్ని కాన్సెప్ట్స్ అయితే పెట్టాడు బాబీ. ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట. ఇంకా అన్నయ్య 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 అలా ఏంటన్నా ఎంత పొద్దునే లేపేసావు? నాకు నిద్ర వస్తుందన్నా. అవునన్నా, నువ్వు చెప్పింది నిజమే. అమ్మో, ఎంట్రన్స్ మిస్ అయితే ప్రాణం పోయినట్టు ఉంటది. కాండి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఫనీ క్యాలం. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ ఈ వీడియో ఏంటంటే, దీని ముందు వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ గురించి అయితే చిన్న రివ్యూలో మాట్లాడుకుందాం. సంక్రాంతి సీజన్ కూడా వచ్చేసింది కదా, అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ సీజన్ కూడా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే మనకి పెద్ద మూవీస్ అయితే 3 రిలీజ్ అయినాయి. ఒకటి గేమ్ చేంజర్, ఒకటి డాకు మహారాజ్, అండ్ ఆల్సో మనకి సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకైతే ఆల్రెడీ పాత సినిమా గురించి, గేమ్ చేంజర్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ కావాలి మన డిస్క్రిప్షన్లో అండ్ పైన ఇన్ఫో కార్డ్స్లో కూడా ఉంటాయి. అండ్ ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయేది ఇందాకైతే డాకు మహారాజ్ చూడడం జరిగింది. సినిమా కూడా దేనికి దానికే, ఏ సినిమాకి ఆ సినిమా ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వేరే లెవెల్లో ఉందన్నమాట. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి మనకి, లైక్ పురాణాలాగా హిస్టారికల్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే పెట్టాడు బాబీ. పాయింట్కి రా, అసలు వేరే లెవెల్ అనమాట. ఇంకా బాలయ్య బాబు గురించి తెలిసిందే కదా, ఏ పబ్కి వెళ్ళినా ఎక్కడ ఏ హంగామా జరిగినది ఫస్ట్గా వినిపించే పేరు అండ్ లాస్ట్గా వినిపించేది ఏంటో తెలుసు కదా మీ అందరికీ. అదే నేను అదే చెప్తున్నా, ఎక్కడైనా మనకు ఫస్ట్గా వినిపించేది జై బాలయ్య. అసలు ఆ ఎనర్జీ ఉంది సినిమాలో, అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. దాని గురించి అయితే మనం కొంచెం క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అందులో ఏమన్నా ఫస్ట్ టైం ఇది చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అదే ఇందాక ఆ విధంగా అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకా అందులోకి వస్తే మనకి యాక్టింగ్ గురించి వస్తే, మనకి లీడ్ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా అయితే యాక్ట్ చేశారనమాట. అన్నయ్య 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 అందులోని మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉంది. బాబీ కొల్లి కూడా తన డైరెక్షన్ స్కిల్స్ అయితే ఇంకా బాగా మెచ్యూర్డ్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి బాలయ్య బాబు యాక్టింగ్ గురించి గట్టిగా మనం మాట్లాడుకునేంత నేను పెద్దోడిని కదా, దాని గురించి మనం చెప్పుకోవాలని కూడా వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. చాలా బాగుంది. అండ్ గుర్రం మీద వచ్చే సీన్లు ఉంటాయి. అసలు దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్లో అయితే ఇంకా మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అందరూ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. మామూలుగానే బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా కల్ట్లో ఉంటారు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని. అలాగే మనకి ఇయర్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది. ఒక పక్కన గేమ్ చేంజర్, తర్వాత ఇది, అండ్ నెక్స్ట్ వెంకటేష్ మూవీ కూడా రాబోతుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ ప్రజెంట్ అయితే ఈ సినిమా గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మీరేమనుకుంటున్నారు దాని గురించి కూడా మీరు కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు మీ ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్గా ఉండే సినిమా అయితే ఇది. మీరు ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడొచ్చు. ఇంకా సినిమాలో మనకి బాలయ్య బాబు గురించి వస్తే ఫస్ట్ హీరో అసలు వేరే లెవెల్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఇక్కడికే మనకి పూనకాలు వచ్చేస్తాయి. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ఎస్ తమన్ ఇచ్చాడు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అక్కడ గేమ్ చేంజర్లో అయితే ఏ లెవెల్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సినిమాని ఎలా ఎలివేట్ చేశాడో అంతకు మించి నాకైతే ఇంకా బాగా నచ్చేసింది అనమాట ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అసలు పూనకాలు అయితే వచ్చేస్తాయి ఈ మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి. అండ్ దబిడి దిబిడి సాంగ్ ఉంది. మీరు ఆల్రెడీ లైక్ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు చూసే ఉంటారు. అసలు చాలా బాగుంది దబిడి దిబిడి సాంగ్ కూడా. కొన్ని స్టెప్స్ వేసాడు. ఇంకా మాస్ ఆడియన్స్ అయితే మెంటల్ వచ్చేసి సీట్లోంచి కూడా లెగిసి షర్ట్లు ఊపేస్తున్నారు. ఆ లెవెల్లో ఉందన్నమాట సాంగ్స్లో. కొన్ని ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సాంగ్స్ అయితే వేరే చాలా హై లెవెల్లో అయితే తీశారనమాట. అండ్ అలాగే టేకింగ్ కూడా బాబీ కొల్లి చాలా బాగుంది. వాల్తేరు వీరయ్య అది, దాని తర్వాత ఇదే కదా రావడం, బాగా తీశాడు మూవీ కూడా. అండ్ మొత్తానికి సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అనమాట. మనకి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కూడా సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగుంది. ఇంకా అదేవిధంగా మనకి అన్ని మూవీస్లో అయితే మన గేమ్ చేంజర్ ఎలా అయితే భారీ లెవెల్లో హిట్ అయ్యి చాలా బాగా ఆడిస్తుందో, అండ్ డాకు మహారాజ్ కూడా చాలా బాగుంది అండ్ బాగా ఆడుతుంది. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? సినిమా చూసాక మీ ఒపీనియన్స్ ఏంటో, మీ కామెంట్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మొత్తానికి ఈ సినిమా కూడా చాలా బాగుంది అండ్ మంచిగా తీశారనమాట అన్ని మూవీస్. సో సంక్రాంతికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడొచ్చు. అలాగే మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే పాడ్కాస్ట్ అండ్ ప్లేలిస్ట్ అయితే నా ఛానల్లో ప్లే అవుతూ ఉంటాయి, మనకు హారర్ స్టోరీస్ కానీ నెరేషన్స్ కానీ. సో దాన్ని కూడా మీరు అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. ఓకే, మనం మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. నేను మీ ఫనీ క్యాలం. థ్యాంక్స్, నమస్తే.